హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం లైట్ రూమ్లో ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. నేచురల్గా మనం ఓవర్ ఎడిటింగ్ కాకుండా లైట్ రూమ్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైట్ రూమ్ ఓపెన్ చేసుకోవాలి. లైట్ రూమ్ ఓపెన్ చేసుకొని మనకు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది, మనకు ఎడిట్స్లోకి వెళ్ళిపోతుంది ఫోటో. నేను సెలెక్ట్ చేసుకుంటా, చూడండి. ఓకేనా, చేసుకున్నాం. ఈ ఫోటోని మనం నేచురల్గా ఎడిట్ చేసుకోవాలి. ఫస్ట్ లైట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ కొంచెం పెంచుకుందాం. మనం కొంచెం పెంచుకొని నెక్స్ట్ కాంట్రాక్ట్ చూడండి. మనకు అవి డ్రాగ్ చేస్తూ ఉంటాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసినప్పుడల్లా మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది. ఆ చేంజ్ బట్టి మనం ఎలా అయితే బాగుంటుంది అనేది మనం మైనస్ చేసుకోవాలి, ప్లస్ చేసుకోవాలి. అంటే డ్రాగ్ చేసుకోవాలి రైట్ అండ్ లెఫ్ట్. రైట్ సైడ్ అయితే ప్లస్, లెఫ్ట్ సైడ్ అయితే మైనస్. చూడండి, నేను చేస్తున్నాను. కలర్లోకి వెళ్ళి వైబ్రేషన్స్ మొత్తం మేనేజ్ చేస్తే మొత్తం కాంట్రాక్ట్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, శాచురేషన్ కలర్ అనేది హైలైట్ అవ్వబడుతుంది. శాచురేషన్ అంటే కలర్లోకి వెళ్ళి మనం రెడ్ అంటే మనం రెడ్ క్లిక్ చేసుకుంటే ఓన్లీ రెడ్ కలర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ చేంజెస్ జరుగుతాయి. చూడండి, నేను చేస్తాను. శాచురేషన్ అంటే పెరుగుతుంది మనకి, అంటే ఆ కలర్నెస్ థిక్నెస్ పెరుగుతుంది. మైనస్ చేసుకుంటే లైట్ కలర్ అయిపోతుంది. కింద ల్యూమినెన్స్ అని ఉందా, ల్యూమినెన్స్ అని ఏంటంటే ప్రతి కలర్కి ల్యూమినెన్స్ అని ఉంటుంది. ఆ కలర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మనం ప్లేస్ చేసుకుంటే అక్కడ లైటింగ్ అనేది పెరుగుతుంది. అంటే లైట్ పెరుగుతుంది, ఎక్స్పోజర్ లెక్క పెరుగుతుంది అన్నట్టు. ఆ లైట్ ఆ కలర్ ఎల్లో తీసుకొని మనం కొంచెం ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. మనం మొత్తం ఫుల్ డ్రాగ్ చేసుకుంటే మనకు చేంజెస్ కనిపిస్తాయి. మనం ఎలా అయితే నేచురల్గా ఉందనేది మనం నార్మల్గా నేచురల్గా ఎడిట్ చేసుకుందాం. సాచురేషన్ కొంచెం చేసుకొని గ్రీన్లోకి వెళ్ళి, గ్రీన్ బాగా మరీ డార్క్, అది ఓవర్ ఎడిటింగ్ అంటారు. మనం మరి ఇటు సైడ్గా ఇలా కూడా చేసుకుంటారు కొందరు, బట్ మనం ఇలా చేసుకుందాం నేచురల్గా. సాచురేషన్ కొంచెం పెంచుకొని ఇంత చాలు మనకి. బ్లూ అంటే ఏం లేదు కలర్స్. నెక్స్ట్ డార్క్ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ ప్యాంట్ కలర్ చేంజ్ అవుతుంది. మనం డార్క్ బ్లూ చేంజ్ చేసినాం, చూడండి. అలా ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కలర్ గ్రేడింగ్ అని వెళ్ళి ఈ షాడోస్ అన్నట్టు, షాడోస్ ఎక్కడెక్కడ షాడోస్ ఉందో అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. అక్కడ మనం డ్రాగ్ చేస్తూ ఉండాలి చుట్టూ, ఎక్కడెక్కడ ఏ కలర్ ఉందని. అట్లా చూడండి, నేను చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మిడ్ టోన్స్ చూడండి, మనం చేంజెస్ కనిపిస్తున్నాయి. నాకు ఎక్కడైతే మంచిగా అనిపిస్తే అక్కడ స్టాప్ చేస్తే అయిపోతుంది. చూడండి ఎలా చేస్తున్నాను, సరిపోతుంది మనకి హైలైట్స్ అన్నట్టు. నెక్స్ట్ గ్లోబల్ అని ఉంటుంది, అంటే టోటల్గా మొత్తం ఇమేజ్ మొత్తం టోటల్గా చేంజెస్ అవ్వబడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా చూడండి, నేను చేంజ్ ఇలా. నెక్స్ట్ డన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనకు టెక్స్చర్ ఉందా, అదొక ప్లస్ మరీ ఎక్కువ చేంజ్ చేసుకోవద్దు. మనం ఒక +9 చేసుకుందాం. నెక్స్ట్ క్లారిటీ ఒక +3 చేసుకుందాం చాలు, మనకి ఎక్కడికి సరిపోతుంది. మరీ ఎక్కువ క్లారిటీ అని మళ్ళీ ఎక్కువ పెంచుకుంటే ఇమేజ్ అనేది మనకు ఖరాబ్ అయిపోతుంది. ఎఫెక్ట్లోనే విగ్నిటీ అని ఉందా రైట్ సైడ్లో మిడిల్ క్లిక్ చేసుకొని కొంచెం మైనస్ చేసుకుంటే మనకు 4 సైడ్స్ మొత్తం ఇట్లా డార్క్ అయిపోతుంది అన్నట్టు. మనకి ఇమేజ్ అనేది మంచిగా అవపడుతుంది కలర్ఫుల్గా. కొంచెం ఫీదర్ ఇచ్చుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ షార్పింగ్నెస్గా రైట్ సైడ్ కొంచెం క్లిక్ చేసుకుంటే అదే మైనస్ అయిపోతాయి. కింద అవి ఎనేబుల్ అయిపోతాయి ఆప్షన్స్. మాస్కింగ్ 2 ఫింగర్స్ మనం స్క్రీన్ మీద టచ్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఇట్లా బ్లాక్ అండ్ వైట్లా కనిపిస్తుంది. అట్లా మాస్కింగ్ అనేది ఇమేజ్ డెప్త్ అనేది కనిపిస్తుంది అట్లా. నెక్స్ట్ నాయిస్ ఉందా మిడిల్లో, నాయిస్ క్లిక్ చేసుకుంటే నాయిస్ రేడియేషన్ అంటే ఏంటిదంటే మనకు స్కిన్ స్మూత్ అయిపోతుంది అన్నట్టు, స్మూత్నెస్. నెక్స్ట్ కలర్ నాయిస్ అంటే సేమ్ స్మూత్నెస్, కాకపోతే కలర్లో మనకు కలర్లో స్మూత్నెస్ అవుతుంది అన్నట్టు. అలా చూడండి, మనం ఇక బిఫోర్ ఆఫ్టర్ ఇట్లా ఇమేజ్ మనకు నేచురల్ ఇలా ఉండాలి, మరి ఓవర్ ఎడిటింగ్ చేసుకోదు. నెక్స్ట్ మనం మీద క్లిక్ చేసుకొని సేవ్ కాపీ టు డివైస్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా మనకి ఇదే ఇమేజ్ ఇదే కలర్ నెక్స్ట్ వేరే ఇమేజ్కి మనం సేమ్ ఇదే కలర్ గ్రేడింగ్ చేయాలనుకుంటే ఇది మనకు
సేమ్ ఇదే ఇమేజ్ నెక్స్ట్ కలర్ కావాలంటే ఓపెన్ చేసుకోవాలి మనం. ఇలానో చూడండి ఇప్పుడు నేను చేస్తాను. ఎడిట్స్లోకి వెళ్ళాలి మనం, కింద మిడిల్లో ఎడిట్స్లోకి వెళ్తే మనం ఎడిట్ చేసిన ఇప్పుడు ఈ ఇమేజ్ ఎడిట్ చేసిన ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని రైట్ సైడ్లో మీద 3 బర్డ్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ కాపీ సెట్టింగ్స్ అని ఉందా, అది ఎనేబుల్ అవుతుంది. ఒక 2 minutes ఎనేబుల్ అయింది. కాపీ చేసుకొని టిక్ మార్క్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనం ఏ ఇమేజ్ అయితే ఈ కలర్స్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ అదే రైట్ సైడ్లో 3 బర్డ్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ సెట్టింగ్ ఉందా, దాన్ని క్లిక్ చేసుకుంటే సేమ్ పేస్ట్ అయిపోతుంది. చూడండి పేస్ట్ అయిపోయినాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్. మనం లైక్ ఇలా ప్రీసెట్స్ కూడా ఉంటాయి. ప్రీసెట్స్ కూడా మనం ఎలా అప్లై చేసుకోవాలో నేను వీడియోస్ చేస్తాను. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయినా చేస్తాను. స్నాప్సీడ్లో ఎడిటింగ్, ఫోటోషాప్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఆల్బమ్ డిజైనింగ్ అవన్నీ, లైట్ రూమ్ అవన్నీ చెప్తాను. మీరు లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మనం సిస్టంలో ఫోటోషాప్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఇమేజెస్, ఆల్బమ్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.